తెలంగాణ యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ బోర్డులో స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, వర్సిటీ విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి నారా బ్రాహ్మణి కూడా అటెండ్ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. హెరిటేజ్ సంస్థ ప్రతినిధిగా బ్రాహ్మణి అటెండ్ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీతో పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తామని సీఎం రేవంత్ రెడ్డితో నారా బ్రాహ్మణి చెప్పారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, నారా బ్రాహ్మణి అటెండ్ అయ్యారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానంగా దీనికి సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలు కూడా దీనికి అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉన్న ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనివాసరాజుతో పాటు పలువురు బిజినెస్ సంబంధించినటువంటి వ్యక్తులు హాజరయ్యారు. దీంట్లో అందరూ ఒక వ్యక్తి అయితే ఇక్కడ నారా బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు గాను, అదేవిధంగా నారా లోకేష్ వైఫ్ గాను మనం తెలిసిందే. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ కూతురుగా, ఇవన్నీ పక్కన పెడితే కూడా ఆమె హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఉంది. కనుక ఆమె మొదటిసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆమె సొంత బిజినెస్ లో తన అత్త నారా భువనేశ్వరితో పాటు చాలా సార్లు బిజినెస్ మీటింగ్స్ నిర్వహిస్తుంటారు. అయితే సెక్రటరియట్ లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం అందరికీ ఇంట్రెస్ట్ కలిగించేటువంటి విషయం. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ అంతా తెలిసి, అంటే చంద్రబాబు నాయుడు తెలిసి, నారా లోకేష్ తెలిసి మీటింగ్ అటెండ్ అయింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఓవరాల్ గా జరిగేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ కార్యక్రమంలో ఆమె సలహాలు సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే చూస్తూ మనం దాదాపు 20 కోర్సులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కిల్ యూనివర్సిటీని చాలా ప్రెస్టీజియస్ గా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సూచనలు సలహాలు ఇప్పటికే వివిధ పారిశ్రామికవేత్తల నుంచి అడుగుతున్నటువంటి పరిస్థితి. తన వంతుగా నేను ఖచ్చితంగా కూడా కష్టపడతాను, దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తానని కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో ఈ మీటింగ్ లో రేవంత్ తో పాటు ముఖ్య అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ తో కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె మొదటిసారి ఇట్లాంటి సమావేశానికి హాజరు కావడం, అందులో ఆమె సక్సెస్ఫుల్ బిజినెస్ వ్యక్తిగా కూడా ఆమె పేరుంది. నారా భువనేశ్వరి ఎంత కష్టపడుతున్నారు హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించి, దాని కంటిన్యూషన్ గా హెరిటేజ్ ఫుడ్స్ ని ఈ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా నడిపించడంలో ఆమె ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఉంది. చాలా సార్లు కూడా చంద్రబాబు నాయుడు గాని వీళ్ళందరూ కూడా మెచ్చుకున్నటువంటి సందర్భం. బట్ ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మొదటి నుంచి కూడా చంద్రబాబుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఇప్పటికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నా, ఇక్కడ తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నా కూడా ఇక్కడ ఒక పల్లెత్తు మాటను చంద్రబాబు నాయుడిని మాటలను మనం చూడం. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇన్విటేషన్ లో భాగంగానే ఆమె వచ్చింది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా 35 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా ఈ మధ్య కాలంలో చేశారు. అయితే దీంట్లో చాలా కోర్సులు తీసుకురావాలంటే ఆలోచన చేశారు. బట్ అన్ని ఒకేసారి కాకుండా ముందు ఒక 6 కోర్సులను తీసుకురావాలి. ఆ 6 కోర్సుల ద్వారా ముఖ్యంగా తెలంగాణ యువతకు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ నైపుణ్య శిక్షణ తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా చాలా మంది నిరుద్యోగాన్ని కొంతవరకు తీసుకురావచ్చు అన్నటువంటి ఆలోచన, నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు అన్నటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమం తీసుకొచ్చారు. బట్ ఇది ఇప్పటికే ప్రశంసలు అందుకుంది. ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ బోర్డు సమావేశానికి ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బాలకృష్ణ కూతురు గాను, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఉన్నారు బాలకృష్ణ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కోడలు గాను, నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు, ఆయన భార్య గాను ఉన్న నేపథ్యంలో ఆమెకున్నటువంటి స్టార్డమ్ కావచ్చు, హెరిటేజ్ ఫుడ్స్ ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సంస్థ స్థానమే ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీలో ఖచ్చితంగా హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించినటువంటి మెలకువలు కావచ్చు, అదే సమయంలో సక్సెస్ టిప్స్ చెప్పడంలో కావచ్చు, ఖచ్చితంగా కొంతమంది నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉపాధి కల్పించే విధంగా ఆ వంతు ప్రయత్నం చేస్తారని కూడా ఆమె
ఖచ్చితంగా ఈ బోర్డు సమావేశంలో చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంది. బట్ దీనికి సంబంధించిన కోర్సులు నెక్స్ట్ దసరా తర్వాత ఒక 6 కోర్సులు స్టార్ట్ కాబోతున్నాయి. మిగతా 10-12 కోర్సులు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ జరిగే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఏడాదికి 1,00,000 మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చే ఆలోచన అయితే కనుక కనిపిస్తుంది. ఈ దీంతో ఎక్కడైనా ఆ సర్టిఫికేట్ తీసుకొని ఎంటర్‌ప్రెన్యూర్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉంది. బీటెక్ చదివిన వాళ్ళు కావచ్చు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది బయటకు వస్తున్నారు కనుక ఇట్లాంటి కోర్సులు చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అందుకని ఇలాంటి సక్సెస్ఫుల్ వాళ్ళ ఆలోచనలు సలహాలు తీసుకుంటున్నారు. అందులో ఒక లేడీ గాను, అందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ సూచనలు కూడా తీసుకోబోతున్నారు. వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.